హాయ్ హలో అండి. బిగ్ బాస్ తెలుగు 8 23వ రోజు రివ్యూ చూద్దాం రండి. రాత్రి 7:30 ఇద్దరికీ చెబుతున్నా, నిఖిల్ అండ్ పృథ్వీ నిజంగా ఏ ఇంటెన్షన్తో మీ ఇద్దరిని చూడలేదు. తను చెప్పింది కరెక్ట్ అయితే మీరు నిజమే మాట్లాడాలి. అంత ఈజీగా మాట్లాడాలంటే నేను 100 మాట్లాడతా, కానీ అంత చీఫ్గా దిగజారను. నేను చెప్తా, మదర్ సిస్టర్ని నువ్వంటే నేను ఎందుకు నమ్ముతా, నాట్ రైట్, అలా తీయకూడదు. మీ ఇద్దరి పేరు తీసి దానికి ఏదైనా అటాచ్మెంట్ యాడ్ చేయవచ్చా అని పృథ్వీతో అంటుంది. సోనియా అప్లికేబుల్ అవుతుంది అంటే, ఏం అప్లికేబుల్ అవుతుంది, వాడు ఎలా వదిలాడు నీకు అన్నీ అంత క్లియర్గానే. సోనియా అంటే, నేను గేమ్ పరంగా చూశానమ్మా, నీలాగా నేను ఆలోచించలేదు. హలో ఎక్స్క్యూజ్ మీ, నీలాగా ఆలోచించలేదు. నీ క్లాన్లో ఉన్నప్పుడు కూడా నేను సిమ్మింగ్ ఇచ్చిన, అన్ని చోట్ల స్టాండ్ తీసుకున్నాను. సోనియా అంటుంటే, నేను చూస్తున్నాను, నువ్వు చూడట్లేదు. అయితే బేసిక్గా చూస్తే అమ్మాయిలు రాంగ్ నీ పరంగా. నువ్వు మాత్రం దానికి ఒక అటాచ్మెంట్ యాడ్ చేసి సిస్టరు మదరు అని చేతులు హోల్డ్ చేసి మాట్లాడితే మేము తప్పుగా ఆలోచించకూడదు. ఎవరు ఈ హౌస్లో తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు గుర్తుపెట్టుకో. బేసిక్లీ నువ్వు వారికి సిస్టరు కాదు, మదరు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు వారిని వాడుకుంటున్నావు. నాకు అనిపిస్తుంది ఈరోజు అది క్లియర్ చేసావు. నువ్వు ఏదైనా మాట్లాడుకో, నాకు సంబంధం లేదని సోనియా అంటుంది. నువ్వంత వారి గురించి ఆలోచించి ఉంటే వద్దురా, చూడకండి, మాట్లాడకండి అని చెప్పాల్సిందని ఎస్మే అంటే, దట్స్ నాట్ పాయింట్ అని సోనియా అంటుంది. నీ అంత కాదు, ఆ ముగ్గురికి ఇస్తున్న ఇంపార్టెంట్ క్లాన్లో ఇవ్వలేదు. చాలా మాట్లాడక, ఇష్టం వచ్చినట్టు అందరి పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు. వాళ్ళపైన పెట్టే ఇంట్రెస్ట్ గేమ్ పైన పెట్టు. నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు వాడు. వాళ్ళు ఆడుతున్నారా, తప్పు చేస్తున్నారా, రాంగ్ చేస్తున్నారా నీకు అవసరం లేదు. నాన్ సెన్స్, ఇష్టం వచ్చినట్టు ప్లేట్ తిప్పుతుంది. ఎప్పుడు ఒప్పుకోదు నేను మిస్టేక్ చేశానని. నేను ఎందుకు ఒప్పుకోవాలి? నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెంట్ కదా అని సోనియా అంటే, ఆహా వాళ్ళిద్దరినీ చూస్తావు, నన్ను చూడట్లేదు అంటే, చూసిన దానికే కదా అన్ని పాయింట్స్ చెప్తున్నా, ఇంకా ఎంత చూడాలి? తనలాగా కన్నింగ్గా చూడాలా? నాకు రాదు. నువ్వు అంత కేరింగ్ ఉంటే వచ్చి చెబుతారు నువ్వు తప్పు చేస్తున్నావురా అని ఎస్మి అంటుంది. దీని వచ్చి నువ్వు ఒక్కటే పాయింట్ అన్నావు, నీ ఫిజికల్ గేమ్ ఆడలేదు, కనబడలేదు అని. నీ ఫోకస్ అంతా వేరే దగ్గర ఉంది. ఆ పక్క క్లాన్లు ఆడేటప్పుడు నేను ఎక్కడ ఆడాలి? నీ ఫోకస్ మొత్తం వాళ్ళ మీద పెడుతున్నావు కదా అని సోనియా అంటే, నా ఇష్టం, నా ఫోకస్ అంతా ఎంతమంది అబ్బాయిలు ఉన్నారో వారి మీద పెడతా, కానీ గేమ్ గురించి మాట్లాడతా, కానీ నీలాగా వెపన్స్ లాగా వాడను, నీలాగా అస్సలు వాడను అని ఎస్మే అంటే, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ టైం నువ్వు నన్ను చూడు, నిఖిల్ని చూస్తున్నానా, పృథ్వీని చూస్తున్నానా, గేమ్ ఆడుతున్నానా, నెక్స్ట్ టైం నామినేషన్లో చూడు. నేను మాట్లాడింది నాకు క్లారిటీ ఉంది. నా నామినేషన్ అయిపోయింది, నీ పేరు చెప్పేశాను. నేను అడిగిన పాయింట్స్ అన్నీ క్లియర్గా ఉంది. నన్ను వదిలే, నాది యూజ్లెస్ నామినేషన్. అందరిది యూజ్లెస్ నామినేషన్, నీది మాత్రం పర్ఫెక్ట్. నువ్వే విన్ అవ్వు అని ఎస్మి అంటే, థ్యాంక్ యూ అని సోనియా అంటుంది. పెద్ద లాయర్లా వచ్చి మాట్లాడద్ది. తను చేస్తే నామినేషన్, మేము చేస్తే నామినేషన్ కాదు, యూజ్లెస్. ఏ అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడినా తను ఎక్కడ నోరు జారి ఏమంటుందనే భయంతో ఉండాల్సి వస్తుంది. ఈ హౌస్లో సీరియస్గా చెప్తున్నా నిఖిల్, నాకు చాలా కోపం వస్తుంది. ప్రతిసారి ఎంత తప్పుగా అర్థం చేసుకుంటుందని ఎస్మి ఏడుస్తుంది. ఈత దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటుంది. నాతో మాట్లాడినప్పుడు ఎంత తప్పుగా అర్థం చేసుకుంది. అంత మాట్లాడినప్పుడు నీకైనా చెప్పాలి కదా, వద్దురా నిఖిల్ మాట్లాడకు, వెళ్ళొద్దు అని ఏడుస్తుంది. ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది అని ఏడుస్తుంది. అంతా నాకు తెలుసు అని మాట్లాడుతుంది. ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారని ఆలోచించదు. ఇదే నేర్చుకొని వచ్చింది లోపలికని ఏడుస్తుంది. రాత్రి 8 నిఖిల్, పృథ్వీ, సోనియా మాట్లాడుకుంటారు. ఆమె అంటుంది, నేను మిమ్మల్ని వాడుకుంటున్నానని. ముగ్గురు 3 చోట్ల డిఫెండ్ చేసుకున్నాం. గేమ్ అయిపోయిన తర్వాత సోనియా అది చేస్తుంది, ఇది చేస్తుంది అని నన్ను అన్నారు. ఈ పక్క సోనియా గురించి ఎస్మి, సీత, విష్ణుప్రియ, నబీల్ కూర్చొని మాట్లాడుకుంటారు. ఒక విషయం గురించి నిఖిల్కి చెప్పినా తనకు అర్థమవుతుందని అని ఎస్మి అంటే, దానికి సీత ఏమీ అర్థం కాదు, ఆమె దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యే వస్తాయి అని సీత అంటుంది. ఇద్దరు పులిహోర దద్దోజనం అని విష్ణు అంటుంది. అక్కడ 10% ఉంటే దాన్ని తిప్పి 100% చూపించడం ఆమె స్కిల్ అని సీత అంటుంది. 23వ రోజు ఉదయం 8 మీ కష్టాలన్నీ ఇదో చేస్తా అనే సాంగ్ వచ్చింది. అందరూ లేచి డ్యాన్స్ చేస్తారు. లవ్ యూ కృష్ణ, లవ్ యూ బిగ్ బాస్ అని విష్ణు అంటుంది. మధ్యాహ్నం 2 శక్తి క్లాన్ చీప్గా నిఖిల్ ఉన్నారు, కానీ కాంతార క్లాన్కి చీప్ లేరు. ఇప్పుడు రెండవ చీప్ని ఎంపిక చేసుకునే సమయం వచ్చేసింది. అలానే ప్రతి సభ్యుడు పోటీదారుడే. నిఖిల్ మినహాయించి 10 మంది సభ్యుల ముఖాలతో 10 బొమ్మలు ఉన్నాయి, మీ ముందు పెట్టబడి ఉన్నాయి.
అందులోంచి చివరి వరకు ఏ సభ్యుడి బొమ్మ అయితే పగలకుండా ఉంటుందో ఆ సభ్యుడు కాంతారా క్లాన్కి చీఫ్ అవుతారు. నిఖిల్ మీరు చీఫ్ కాబట్టి మొదటి సభ్యుడి బొమ్మని తగిన కారణాలు చెప్పి పగలగొట్టాలి. ఆ తర్వాత బ్రజర్ మోగినప్పుడు నిఖిల్ రేసు నుంచి తప్పుకున్న సభ్యుడు ఎవరైతే ముందుగా హ్యామర్ను పట్టుకుంటారో వారు రేసులో మిగిలిన సభ్యులలో ఒకరికి ఆ హ్యామర్ని ఇవ్వాల్సి ఉంటుందని బిగ్ బాస్ అంటారు. నిఖిల్ వెళ్ళి ఆదిత్య అన్న బొమ్మ పగలగొడతారు. 2:30 బజర్ మోగింది. ఆదిత్య హ్యామర్ తీసుకొని నేను హ్యామర్ పృథ్వీకి ఇవ్వాలనుకుంటున్నాను. పృథ్వీ చాలా చేంజెస్ వచ్చాయి, మా క్లాన్కి స్ట్రెంగ్త్ అవుతుంది అనుకుంటున్నానని ఆదిత్య గారు అంటారు. పృథ్వీ వెళ్ళి హగ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ ఆదిత్య గారు అంటారు. పృథ్వీ వచ్చి మనీ బొమ్మను పగలగొడతారు. నిఖిల్ హ్యామర్ తీసుకొని సీతకి ఇస్తారు. సీత యస్మి బొమ్మ పగలగొడుతుంది, నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావని. నెక్స్ట్ నిఖిల్ హ్యామర్ తీసుకొని సోనియాకి ఇస్తాడు. సోనియా నబీల్ బొమ్మను పగలగొడుతుంది. నిఖిల్ హ్యామర్ తీసుకొని నైనికాకి ఇస్తారు. నైనిక విష్ణు బొమ్మ పగలగొడుతుంది. విష్ణు హ్యామర్ తీసుకొని ప్రేరణకి ఇస్తుంది. ప్రేరణ సోనియా బొమ్మ పగలగొడుతుంది. మణి హ్యామర్ తీసుకొని నైనికాకి ఇస్తే నైనిక పృథ్వీ బొమ్మ పగలగొడుతుంది. బజర్ మోగుతుంది. పృథ్వీ హ్యామర్ తీసుకొని సీతకి ఇస్తారు. సీత నైనిక బొమ్మను పగలగొడుతుంది. నైనికాతో బిగ్ బాస్ నైనిక మీరు చివరి రౌండ్ వరకు ఉన్న కారణంగా మీరు హ్యామర్ని తీసుకొని మీకు నచ్చిన సభ్యులకు ఇవ్వాలని అనౌన్స్ చేస్తారు. నైనిక హ్యామర్ తీసుకొని కొంచెం సేపు ఆలోచించి సీతకి ఇస్తుంది. సీత హ్యామర్ తీసుకొని ప్రేరణ బొమ్మను పగలగొట్టి నాకు త్యాగం చేయాలని లేదు, చివరి రౌండ్ వరకు మన ఇద్దరు ఫోటో వస్తే నీకోసం ఫైట్ చేస్తా అన్నా, కానీ ఇప్పుడు నాకు చీఫ్ అవ్వాలని ఉందని ప్రేరణ బొమ్మను పగలగొడుతుంది. చివరకు సీత బొమ్మ మిగులుతుంది. సీత బొమ్మ చేతితో పట్టుకొని థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటుంది. టాయిలెట్లో సోనియాని హగ్ చేసుకొని నైనిక ఏడుస్తుంది. సీత నిన్ను తీసేసిందని ఫీల్ అవుతున్నావా? ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యావు కదా, అందుకే తీసేసిందని సోనియా అంటుంది. సీత విష్ణుప్రియ మాట్లాడుకుంటారు. ఒకవేళ క్లాన్లో తీసుకోవాల్సి వస్తే అని సీత అంటే నన్ను తీసుకోవా ప్లీజ్ అని విష్ణు అంటుంది. ఓకే అని సీత అంటుంది. నేను నిఖిల్కి చెప్పిన ఏమిటి నీ పర్సనాలిటీ ఏమిటి, చచ్చిపోయింది నీ వాయిస్ అని చెప్పిన డైరెక్ట్ నామినేషన్లో చెప్తామనుకున్నాను సీత అంటుంది.